పటాన్ని ఒక్కసారి తీసి చూడండి. చుట్టూ కోట్లాది మంది జనాభా ఉన్న అరబ్ దేశాలు, వాళ్ళందరి మధ్యలో ఒక చిన్న చుక్కలా కనిపిస్తుంది ఆ దేశం. మన కేరళ రాష్ట్రంలో సగం కూడా ఉండదు. జనాభా కేవలం 1 కోటి మంది లోపే. కానీ ఆ చిన్న దేశం వైపు కన్నెత్తి చూడాలన్నా పక్కన ఉన్న దేశాలకు వెన్నులో వణుకు పుడుతుంది. అమెరికా లాంటి అగ్రరాజ్యమే ఆ దేశం మాటకి ఎదురు చెప్పలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన టెక్నాలజీ, ఎవరు ఊహించని గూఢాచారి సంస్థ ఆ దేశం సొంతం. అదే ఇజ్రాయెల్. మనం పొద్దున్నే లేవగానే వాట్సాప్లో మెసేజ్లు చూసుకుంటాం. కానీ ఆ వాట్సాప్నే కాదు, మీ ఫోన్ మొత్తాన్ని మీరు పడుకున్నా సరే హ్యాక్ చేయగల పెగసస్ అనే స్పైవేర్ ఎక్కడిదో తెలుసా? ఇజ్రాయెల్దే. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డ్రోమ్ ఎక్కడిది? ఇజ్రాయెల్ది. ఒకవైపు ఉత్తర కొరియా లాగా అణుబాంబులు చూపిస్తూ బెదిరించే రకం కాదు ఇది. దక్షిణ కొరియా లాగా కేవలం టెక్నాలజీతో ఆగిపోయే రకం అస్సలు కాదు. కొడితే తిరుగుండదు. అన్యాయం జరిగితే ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే వెతికి పట్టుకొని లేపేసే రకం. ఇవాళ మన పాడ్కాస్ట్లో హిట్లర్ నరకం నుంచి పుట్టి శూన్యం నుంచి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి ఇవాళ శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న ఇజ్రాయెల్ కసితో కూడిన కథని, ఆ దేశపు రక్తం మరిగించే చరిత్రను కాస్త వివరంగా మాట్లాడుకుందాం రండి. కథలోకి వెళ్లే ముందు కాస్త ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. ఎందుకంటే చరిత్ర తెలియకుండా ఒకరి కసిని మనం అర్థం చేసుకోలేం. ఇజ్రాయెల్లో ఉండే ప్రజలను యూదులు, జ్యూస్ అంటారు. వీళ్ళ చరిత్ర అంతా కన్నీళ్లే. ప్రపంచంలో వీళ్ళకంటూ ఒక సొంత దేశం లేకుండా దాదాపు 2000 సంవత్సరాలు ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అంటూ శరణార్థులుగా బతికారు. ఇక 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ అనే ఒక రాక్షసుడు వీళ్ళ మీద పడ్డాడు. కేవలం యూదులు అనే ఒక్క కారణంతో గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి కాల్చి నరికి ఏకంగా 60 లక్షల మందిని దారుణంగా చంపేశాడు. ఆ నరకాన్ని చూశాక బతికి బయటపడ్డ కొద్దిమంది యూదులకు ఒక్కటే అనిపించింది, ప్రపంచంలో తమని కాపాడటానికి ఏ దేవుడు రాడు, తమకంటూ ఒక సొంత దేశం, సొంత సైన్యం లేకపోతే ఈ భూమి మీద తమ జాతి మిగలదు అని. అలా 1948 మే 14న పాలస్తీనా ప్రాంతంలో ఒక ఎడార్ లాంటి భూమిని ఎంచుకొని ప్రపంచ పటం మీద ఇజ్రాయెల్ అని బోర్డు పెట్టారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ బోర్డు పెట్టిన మరుసటి రోజే అంటే మే 15న చుట్టూ ఉన్న ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, లెబనాన్, ఇరాక్ లాంటి అరబ్ దేశాలన్నీ ఏకమైపోయాయి. పుట్టిన పసిగుడ్డును పుట్టినట్లే గొంతు నులిమెయ్యాలి, ఇజ్రాయెల్ని భూమి మీద లేకుండా చెయ్యాలని ఒకేసారి యుద్ధాన్ని ప్రకటించాయి. అప్పుడు ఇజ్రాయెల్ దగ్గర సరైన ఆయుధాలు లేవు, సైన్యం లేదు. కానీ వాళ్ళ దగ్గర ఒకటి ఉంది, చనిపోతే ఎలాగూ దేశం లేదు, గెలిస్తేనే బతుకుతాం అనే కసి. ఆ మొదటి యుద్ధంలోనే చుట్టూ ఉన్న దేశాలన్నింటినీ ఒంటి చేత్తో తరిమి కొట్టింది ఇజ్రాయెల్. ప్రపంచం మొదటిసారి ఆ చిన్న దేశం వైపుకి ఆశ్చర్యంగా చూసింది. అలాంటిదే ఇంకో యుద్ధం 1967 చరిత్రలో దీన్ని 6 డే వార్ అంటారు. మళ్ళీ చుట్టూ ఉన్న అరబ్ దేశాలని ఒక పెద్ద కూటమిగా ఏర్పడ్డాయి. లక్షలాది మంది సైనికులు, వందలాది ట్యాంకులు, యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ని చుట్టుముట్టాయి. యుద్ధం గ్యారంటీ అని తేలిపోయింది. ఇజ్రాయెల్ ఏం చేసిందో తెలుసా? శత్రువు వచ్చి మనల్ని కొట్టేదాకా ఆగకూడదు, మనమే వెళ్ళి శత్రువు ఇంట్లోకి దూరి కొట్టాలి అనుకుంది. దాన్నే ప్రీ అటెంప్ట్ స్ట్రైక్ అంటారు. 1967 జూన్ 5న పొద్దున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు సడన్ గా గాల్లోకి లేచాయి. శత్రు దేశాల రాడార్లకు కూడా దొరకకుండా చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించి ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ దేశాల ఎయిర్ బేస్ల మీద బాంబుల వర్షాన్ని కురిపించాయి. శత్రువుల విమానాలు గాల్లోకి లేవక ముందే రన్వేల మీదే వందలాది విమానాలను బూడిద చేసేశాయి. కేవలం 6 రోజులు. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 6 రోజుల్లో 6 దేశాల సైన్యాన్ని ముక్కలు చేసి వాళ్ళ అధీనంలో ఉన్న సినాయ్ పెవెన్స్లు, గోలెన్ హైట్స్, వెస్ట్ బ్యాంక్, ఆఖరికి పవిత్ర నగరమైన జెరూసలేంని కూడా ఇజ్రాయెల్ తన సొంతం చేసుకుంది. ఈ యుద్ధంతో ప్రపంచానికి ఒక మెసేజ్ వెళ్ళింది, తమ జోలికొస్తే మీ దేశం మ్యాప్లో ఎక్కడ ఉందో కూడా తెలియకుండా చేస్తామని. ఇజ్రాయెల్కి ఇంత పవర్ ఎక్కడిది అంటే దానికి ముఖ్య కారణం మొజాద్, ఆ దేశపు గూఢాచారి సంస్థ. వీళ్ళ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక నిజమైన కథ వినాలి. అది 1972 జర్మనీలో మ్యూనిచ్ నగరంలో ఒలింపిక్స్ జరిగాయి. ప్రపంచమంతా ఆటల్లో మునిగిపోయింది. అప్పుడు బ్లాక్ సెప్టెంబర్ అనే ఒక పాలస్తీనా టెర్రరిస్ట్ గ్రూప్ ఒలింపిక్ విలేజ్లోకి దూరి 11 మంది ఇజ్రాయెల్ అథ్లెట్లను బందీలుగా పట్టుకొని ఆ తర్వాత దారుణంగా చంపేసింది. ప్రపంచం అంతా ఈ సంఘటనని ఖండించింది, సంతాపాన్ని తెలిపింది. కానీ ఇజ్రాయెల్ ప్రధాని గోల్డా మేయర్ మాత్రం ఏడవలేదు. ఆమె
మొసాద్ చీఫ్ని పిలిచింది, ఒక్కటే మాట చెప్పింది. ఆ 11 మంది మన దేశస్తుల్ని చంపిన వాళ్ళు ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఏ దేశంలో దాక్కున్నా సరే వాళ్ళను వెతికి పట్టుకొని లేపేయండి అని. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ వ్రత్ ఆఫ్ గాడ్. మొసాద్ రంగంలోకి దిగింది. ఆ టెర్రరిస్టులు ఇటలీ, ఫ్రాన్స్, లెబనాన్, సైప్రస్ ఇలా రకరకాల దేశాల్లో పేర్లు మార్చుకొని దాక్కున్నారు. కానీ మొసాద్ వదలలేదు. ఒకడి బెడ్ కింద బాంబు పెట్టారు, ఇంకొకటి ఫోన్లో బాంబు పెట్టి ఫోన్ ఎత్తగానే బ్లాస్ట్ చేశారు, మరొకడిని నడి రోడ్డు మీద షూట్ చేశారు. దాదాపు 20 సంవత్సరాల పాటు, అవును 20 ఏళ్ల పాటు ప్రపంచమంతా వెంటాడి వేటాడి ఆ ముఠాలో ప్రతి ఒక్కడిని యమపురికి పంపించారు. మొసాద్ డిక్షనరీలో క్షమాపణ, వదిలేయటం అనే పదాలే లేవు. దేశ అధ్యక్షుడి పక్కన ఉన్నా సరే ఇజ్రాయెల్కి ద్రోహం చేస్తే వాడి చావు ఖాయం. కేవలం యుద్ధాలు మాత్రమేనా? కాదు. దక్షిణ కొరియా లాగా ఇజ్రాయెల్ కూడా శూన్యం నుంచి టెక్నాలజీని సృష్టించింది. ఆ దేశంలో సగానికి పైగా ఎడారే, తాగటానికి నీళ్లు లేవు, వ్యవసాయం చేయటానికి భూమి లేదు. చుట్టూ ఉన్న దేశాలు వీళ్ళకి ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వవు. మరేం చేశారు? సముద్రపు ఉప్పు నీటిని తాగే నీరుగా మార్చే టెక్నాలజీ, డీసాలినేషన్ని కనిపెట్టారు. వ్యవసాయంలో ప్రతి నీటి చుక్కను వాడుకునే డ్రిప్ ఇరిగేషన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఇజ్రాయెలే. ఇవాళ ప్రపంచంలో అత్యధిక స్టార్టప్ కంపెనీలు ఉన్న దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. అందుకే దీన్ని స్టార్టప్ నేషన్ అని కూడా పిలుస్తారు. అక్కడ ప్రతి ఒక్క పౌరుడికి, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే 18 ఏళ్లు నిండగానే మిలిటరీ ట్రైనింగ్ తప్పనిసరి. దేశం కోసం కత్తులను నూరటం ప్రతి ఒక్కరికి వచ్చు. అక్కడ సామాన్యుడు కూడా సైనికుడే, సైనికుడు కూడా సామాన్యుడే. అయితే ఈ కథ వినడానికి ఎంత గూస్ బంప్స్ తెప్పించినా దీని వెనుక ఒక నిరంతర యుద్ధం ఉంది. పాలస్తీనాతో జరిగే గొడవలు, ప్రతిరోజు పడే రాకెట్లు, అమాయకుల ప్రాణాలు, ఇవన్నీ ఇజ్రాయెల్ నాణానికి ఉన్న రెండో వైపు. అక్కడెప్పుడు ఎటు నుంచి బాంబు పడుతుందో ఎవ్వరికీ తెలీదు. అయినా సరే వాళ్ళు భయపడరు. ఉత్తర కొరియా ప్రజల్ని బానిసలుగా చేసి ఒక జైలులా బతుకుతోంది. దక్షిణ కొరియా స్వేచ్ఛను వాడుకొని ఒక టెక్నాలజీ సామ్రాజ్యాన్ని నిర్మించింది. కానీ ఇజ్రాయెల్ ఆ స్వేచ్ఛని, తమ ఉనికిని కాపాడుకోవటానికి ప్రతిరోజు రక్తం చిందిస్తూ శత్రువుల గుండెల్లో సింహంలా గర్జిస్తుంది. ఈ 3 దేశాల కథలో మనకు నేర్పించేది ఒకటే: బలహీనంగా ఉంటే ప్రపంచం మనల్ని తొక్కేస్తుంది, బలంగా ఉంటేనే, మనల్ని మనం నమ్ముకుంటేనే చరిత్ర మనల్ని గుర్తు పెట్టుకుంటుంది. ఇదండి ఇవాల్టి మన ఇజ్రాయెల్ స్టోరీ. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది? మొసాద్ ఆపరేషన్స్ గురించి ఇంకా వినాలనుందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వచ్చే పాడ్కాస్ట్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.